ఫ్రెండ్స్ ఈ రోజు ఈ ఎపిసోడ్ లో ఐక్యూ వర్సెస్ వన్ ప్లస్. సో రెండు కూడా ఆర్ సిరీస్ లో, అంటే వన్ ప్లస్ అయితే ఆల్రెడీ మనకి ఆర్ సిరీస్ లో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్స్ చూసాం. బట్ ఐక్యూ ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఆర్ సిరీస్ ని తీసుకొని రావడం జరిగింది. కానీ వీళ్ళు ఇక్కడ ఒక చిన్న గేమ్ ప్లే చేశారు. ఏంటి అంటే 44,999 అని చెప్పి బేస్ వేరియంట్ తీసుకొచ్చారు. బట్ అది 8+256GB. ఇక్కడ మనకి 12+256GB మనకి బేస్ వేరియంట్ కింద రావడం జరుగుతుంది 47,999 కి. అండ్ ఇందులో కూడా మీకు 47,999 కి 12+256GB వేరియంట్ రావడం జరుగుతుంది కాబట్టి సో ప్రైజింగ్ సెగ్మెంట్ ని కంపేర్ చేస్తూ రెండిటిలో ఒకే వేరియంట్ ని నేనైతే ఇక్కడ కంపేర్ చేస్తున్నాను. సో ప్రైజింగ్ ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ అనుకోవచ్చు. ఒకవేళ మీరు ర్యామ్ దగ్గర కాంప్రమైజ్ అయితే ఐక్యూ కొంచెం తక్కువ ప్రైస్ కి రావడం జరుగుతుంది. బట్ ఇంట్రడక్టరీ ఆఫర్ కింద వీళ్ళు క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా మీరు పర్చేజ్ చేశారంటే మరొక 4,000 డిస్కౌంట్, అంటే 41,000 రూపాయలకి ఇది రావడం జరుగుతుంది. అక్కడ మోర్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యే అవకాశం ఉంది. బట్ 8GB ర్యామ్ తో మీరు గనక కాంప్రమైజ్ అయితే గనక. ఇవే కాదు చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి రెండిటిలో. ఈ వీడియో చివరి దాకా చూసారంటే మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది ఏ బడ్జెట్ సెగ్మెంట్ లో ఏది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అనే దాని గురించి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ కంటెంట్స్ రెండిటిల్లోనూ మీకు సేమ్ మనకి యాక్సెసరీస్ రావడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఐక్యూలో మీకు 100 వాట్స్ చార్జర్ ఇస్తే ఇక్కడ 80 వాట్స్ ఆఫ్ చార్జర్ మాత్రం ఇచ్చారు. రెస్ట్ ఆఫ్ ద బాక్స్ కంటెంట్స్ అన్ని కూడా మనకి సిమిలర్ గా అనిపిస్తాయి. సో రెండిటిల్లోనూ ఎక్కడ మీరు ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. డే 1 నుంచి మీరు రెండు కూడా రెడీ టు యూస్. బట్ గుర్తుపెట్టుకోండి, వీటిలో వచ్చేటువంటి టీపీయూ కేసెస్ ఏదైతే ఉందో కొన్ని రోజుల తర్వాత ఎల్లో అయిపోతూ ఉంటాయి. సో దానికన్నా మీకు బెటర్ ఆఫ్లైన్ మార్కెట్ లో బెటర్ పౌచెస్ దొరకడం జరుగుతుంది. ఇక ఫోన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ముఖ్యంగా ఇది డిఫరెంట్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ డిజైన్ చేసినటువంటి స్మార్ట్ ఫోన్స్ అని మనం చెప్పుకోవచ్చు. వేరే ఇక్కడ మనకి వన్ ప్లస్ వచ్చేటప్పటికే కొంచెం టాలర్ గా అనిపిస్తుంది, ఎందుకంటే ఇందులో స్క్రీన్ సైజ్ పెద్దగా ఉంటుంది. అండ్ వీళ్ళు వచ్చేటప్పటికే గోల్డెన్ సైజ్ లో మనం ముందు తీసుకొచ్చారు. అంటే మరి చిన్నది కాదు, మరి అలా అని చెప్పి పెద్దది కూడా కాదు. ఇది డిపెండ్స్ అపాన్ యూజర్ కి వేరే అవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సైజ్ లో మీ ఇష్టం మీరైతే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ బాడీ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండిటిలో కూడా మనకి మెటల్ ఫ్రేమ్ నే యూజ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రంట్ ప్రొటెక్షన్ ఇందులో మనకి స్కాచ్ సెన్సేషన్ ప్రొటెక్షన్ ఇస్తే ఇక్కడ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ రెండిటిలోనూ ఫైబర్ గ్లాస్ వేరియంట్స్ ఉన్నాయి, అలాగే గ్లాస్ వేరియంట్స్ ఉన్నాయి. అండ్ కలర్స్ కూడా రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఈ ఒక్క సెగ్మెంట్ లో మీ చాయిస్ కి నేను వదిలేస్తున్నాను. ఆల్మోస్ట్ ఆల్ రెండు సిమిలర్ టఫ్నెస్ మనకు ప్రొవైడ్ చేస్తుంటాయి. బట్ వన్ ప్లస్ మనకి ఇక్కడ ఒక స్టెప్ ముందుకు వేసి IP69K కూడా ఇచ్చారు. వేరే ఇక్కడ IP69 మాత్రం రావడం జరుగుతుంది. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే జెట్ వాషర్స్ ఉంటాయి చూసారా, సో హై ప్రెషర్ తట్టుకోగలవు అండ్ హై టెంపరేచర్స్ కూడా ఇది తట్టుకోగలదు. వేరే అక్కడ ఇది కొంచెం వెనకబడి ఉందని చెప్పొచ్చు. సో డిజైన్ పరంగా మీ చాయిస్, బట్ బిల్డ్ పరంగా చూసారు అన్నట్లయితే కనుక నాకు ఇక్కడ వన్ ప్లస్ కొంచెం బెటర్ అనిపిస్తుంది కంపేర్ టు ఐక్యూ కన్నా గానీ. ఇక సైజ్ అండ్ థిక్నెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వేరే ఐక్యూ మీకు 7.9mm థిక్నెస్ వస్తే ఇక్కడ 8.1mm థిక్నెస్ రావడం జరుగుతుంది. అండ్ వెయిట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఐక్యూ 202 గ్రామ్స్ వస్తే ఇక్కడ వన్ ప్లస్ 213 గ్రామ్స్ రావడం జరుగుతుంది. సో సైజ్ మ్యాటర్ ఉన్నప్పుడు మరి ఆటోమేటిక్ గా ఇది కూడా వేరీ అవుతుంది కదా. సో పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు, కొంచెం చిన్నపాటిది. అంటే మీకు ఒకవేళ కాంపాక్ట్ డిస్ప్లేస్ బాగా ఇష్టం అన్నా అని అనుకుంటే కనుక ఐక్యూ బెటర్ ఉంటుంది. గేమింగ్ ఆడేటప్పుడు నాకు కొంచెం ఫ్రీ ఉండాలి అని అనుకుంటే కనుక మీకు వన్ ప్లస్ ఇక్కడ బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాకపోతే కొంచెం వెయిటే, పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏం లేదు. సో డిజైన్ అండ్ బిల్డ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే నేను వన్ ప్లస్ కు ఒక మార్క్ ఇస్తాను కంపేర్ టు ఐక్యూ కన్నా గానీ. ఇక మెయిన్ సెగ్మెంట్ డిస్ప్లే విషయానికి వద్దాం. ఇక్కడే ద గేమ్ టోటల్లీ చేంజ్ అవడం జరుగుతుంది. ఇక్కడ మీ ప్రిఫరెన్స్ ఉండడం జరుగుతుంది, ఎందుకంటే స్క్రీన్ సైజ్ మీకే వదిలేస్తున్నాను. వేరే ఇక్కడ వన్ ప్లస్ వచ్చేటప్పటికి మనకి 6.8 ఇంచెస్ వస్తే వేరే ఇక్కడ మనకి 6.59 ఇంచెస్ డిస్ప్లే రావడం జరుగుతుంది. సో కొంతమందికి పెద్ద డిస్ప్లే సిస్టమ్, కొంతమందికి చిన్న డిస్ప్లే సిస్టమ్, ఇది మీ చాయిస్. బట్ రెజల్యూషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండిటిలో కూడా మనకి 1.5K రెజల్యూషన్ అండ్ రెండిటిలో కూడా 10-bit ప్యానల్ ని మనకి యూజ్ చేశారు. HDR10, HDR10+ కంటెంట్ మీరు అయితే వాచ్ చేయొచ్చు. అండ్ 120 Hz అనుకుంటారేమో, ఇక్కడేమో మనకి 165 Hz తీసుకొస్తే ఇక్కడ మనకి 144 Hz ఇచ్చారు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఇది కొంచెం మీకు ఎక్కువగా ఉంటుంది. రెండు కూడా మనకి LTPS ప్యానల్సే, సో LTPO ప్యానల్స్ అయితే కాదు. సో స్విచ్ అవడం జరుగుతుంది. అప్ టు 30 దాకా మనకి రావడంతో పాటు రెండిటిలో మనకి డాల్బీ విజన్ సపోర్ట్ ఉండదు. బ్రైట్నెస్ నిట్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ రెండు సిమిలరే. 1800 నిట్స్ మనకి మినిమం ఉంటే పీక్ బ్రైట్నెస్ నిట్స్ వేరే ఐక్యూ ఇక్కడ మనకి విన్ అవుతుంది. 5000 నిట్స్ దాకా వెళ్తుంది. వేరే ఇక్కడ వన్ ప్లస్ లో వచ్చేటప్పటికే అప్ టు 4500 నిట్స్ మాత్రం మనకు రావడం జరుగుతుంది. ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రెండిటిలోనూ మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. రెండు ఆడియో క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఉన్నాయి, లౌడ్ గానే ఉన్నాయి. బట్ రెండిటిలో మీకు డాల్బీ ఆడియో గానీ డాల్బీ అట్మాస్ గానీ మనకు ప్రొవైడ్ చేయలేదు. వైర్ అండ్ వైర్లెస్ లో మీరు హైరెస్ ఆడియో అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ రెండిటిలో కూడా వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమైజ్ ఆడియో తోటి ఆడియో కొంచెం ఎన్హాన్స్డ్ గా మీరైతే వినొచ్చు. సో ఈ సెగ్మెంట్ లో రెండిటికి టై అని నేను చెప్తాను. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అంటే ఇక్కడే ఐక్యూ కొంచెం లీప్ తీసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది పొట్టిగా ఉన్నా గానీ దీంట్లో
దీంట్లో మనకి 7600 mAh ఆఫ్ ద మ్యాసివ్ బ్యాటరీ కెపాసిటీ ఇందులో ఇంటిగ్రేట్ చేశారు. ఇక్కడ మనకి 7400 mAh ఆఫ్ ద బ్యాటరీ మాత్రమే. అండ్ రెండింటి ఛార్జింగ్ టెక్నాలజీ విషయానికి వచ్చారంటే ఇక్కడ మనకి 100 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ ఇస్తే ఇక్కడ మనకి 80 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ మాత్రమే ఇచ్చారు. సో ఇక్కడ 20 వాటేజ్ మనకి ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇది కూడా ఒక మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, అది కూడా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కోరుకుంటున్నారు అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ ఐక్యూ ఫార్ బెటర్ ఉంటుంది కంపేర్ టు OnePlus కన్నా గానీ. అఫ్ కోర్స్ ఇక్కడ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే పెట్టుకున్నారంటే కొంచెం మనకి బ్యాటరీ బ్యాకప్ డ్రైన్ అంటే రెండిటిలో మీకు పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించదు. 400 mAh కి మేబీ మోస్ట్లీ నాకు వచ్చేటప్పటికి 1 అవర్ నుంచి 2 అవర్స్ దాకా మీకు డిఫరెన్స్ అనిపించే అవకాశం ఉంది. కానీ బట్ నెంబర్స్ పరంగా చూసారు అన్నట్లయితే కనుక ఈవెన్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇట్లాంటి వాటిలో ఐక్యూ కొంచెం బెటర్ ఉంటుంది కంపేర్ టు OnePlus కన్నా గానీ. అండ్ రెండిటిలో కూడా మనకి చార్జర్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇచ్చారు. బట్ ఇక్కడ మనకి టైప్ ఏ టు టైప్ సి ఇస్తే ఇక్కడ టైప్ సి టు టైప్ సి ఇచ్చారు. ఇది ఒక మంచి అడ్వాంటేజ్. సో మనం రెస్ట్ ఆఫ్ ద డివైసెస్ కూడా మనం వాడుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అండ్ రెండిటిలో కూడా మీకు ఎలాంటి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే ఉండదు అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉండదు. బట్ రివర్స్ వైర్ ద్వారా మీరు వేరే ఫోన్స్ కి అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక మనం మెయిన్ ప్రాసెసర్ విషయానికి వద్దాం. రెండిటిలో కూడా మనకి Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 8 Gen 5 ప్రాసెసర్ ని మనకి యూజ్ చేయడం జరిగింది. అండ్ రెండిటిలో కూడా వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమ్ చిప్స్ ని యూజ్ చేశారు. అండ్ ఇవి వచ్చేటప్పటికి మీకు వైర్లెస్ నెట్వర్క్ సిగ్నల్స్ ని అలాగే డిస్ప్లే సిగ్నల్స్ ని మరింత బూస్ట్ చేసి గేమర్స్ కి ఎస్పెషల్లీగా స్మూత్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో రెండిటి యొక్క యాంటీ టు బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. రియల్ లైఫ్ లో మీరు వాడేటప్పుడు అస్సలు మీరైతే డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయలేరు. అండ్ ఎలాంటి గేమ్స్ అయినా కానీ ఇవి సునాయాసంగా హ్యాండిల్ చేయగలదు. అండ్ రెండిటిలో కూడా మనకి LPDDR5X అల్ట్రాకి సంబంధించినటువంటి అలాగే UFS 4.1 స్టోరేజెస్ ని మనకి యూజ్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ రెండిటిలో కూడా ఒకవేళ మీరు గేమింగ్ సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే అంటే డే టు డే లైఫ్ లో రెగ్యులర్ యూసేజ్ కి అయితే మీకు డిఫరెన్స్ అనిపించదు. కానీ గేమింగ్ సెంట్రిక్ గా చూసారు అన్నట్లయితే OnePlus మీకు బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే స్క్రీన్ సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి మనం ఫింగర్స్ పెట్టినా కానీ ఆక్యుపెన్సీ కొంచెం తక్కువగా ఉంటుంది. వేరే ఇక్కడ ఐక్యూ రావడం మనకు కొంచెం కాంపాక్ట్ గా ఉంటుంది కాబట్టి అఫ్ కోర్స్ వీళ్ళు కూడా గేమింగ్ అని చెప్పి హైలైట్ చేయట్లేదు. బట్ ఒకవేళ మీరు గేమింగ్ సెంట్రిక్ గా ఆడుతున్నా కానీ మీకు ఇక్కడ కొంచెం స్క్రీన్ ఆక్యుపెన్సీ మన చేతులు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది కంపేర్ టు OnePlus కన్నా గానీ. సో ఒకవేళ మీరు గేమింగ్ ని దృష్టిలో పెట్టుకుని ఫోన్ ని సెలెక్ట్ చేసుకోమంటే నేనైతే సిమిలర్ ఫీచర్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మీకు కొంచెం బిగ్గర్ స్క్రీన్ వస్తుంది అండ్ బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. టచ్ శాంపిల్ రేట్ ఇవన్నీ కూడా కొంచెం బెటర్ గా ఉంటుంది కంపేర్ టు ఐక్యూ కన్నా గానీ. సో నార్మల్ యూసేజ్ అయితే రెండు సిమిలరే. ఒకవేళ గేమింగ్ మీ ప్రయారిటీ అన్నట్లయితే ఇది కొంచెం బెటర్ ఉంటుంది. రెండిట్లో కూడా మనకి Android 16 అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం జరుగుతుంది. అండ్ రెండు కూడా మనకి 4+6 ఇయర్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ మనకు ప్రొవైడ్ చేస్తుంటారు. సో కొంత బ్లాట్వేర్ అయితే ఉంటుంది. అఫ్ కోర్స్ వాటిని రిమూవ్ చేసుకోవచ్చు. రెండిటిలో వీళ్ళ కస్టమ్ డైలర్స్ ని యూజ్ చేశారు. సో అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా మీరు కాల్స్ వాటిని రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు అడ్వాంటేజ్ ఏంటంటే OnePlus లో ఏ బటన్ ఇచ్చారు ఇక్కడ మైండ్ స్పేస్ బటన్ ని. సో దీని సహాయంతో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసుకుని ఈజీ టు క్విక్ యాక్సెస్ లాగా అఫ్ కోర్స్ దీన్ని కస్టమైజ్ చేసుకుని మీరు కెమెరాకో లేదా సైలెంట్ పెట్టుకోవడానికి ఇలాంటి వాటన్నిటికి ఇది కొంచెం బెటర్ గా ఉంటుంది. వేరే అలాంటి ఫీచర్ మనకి ఐక్యూలో అయితే ప్రొవైడ్ చేయలేదు. ఏఐ పరంగా కూడా కంపేర్ టు OnePlus కన్నా గానీ ఐక్యూలో కొన్ని ఫీచర్స్ అయితే మనకు తక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు ప్రొడక్టివిటీ పర్పస్ వాడుకోవాలనుకుంటున్నారు, ఏ ఎక్కువగా కావాలనుకుంటున్నారు అన్నట్లయితే మీకు అంటే UI పరంగా కూడా మీకు కంపేర్ టు వీళ్ళ ఆరిజిన్ OS కన్నా గానీ ఇది మీకు కొంచెం బెటర్ ఉంటుంది. రెండిటిల్లోనూ మనకి క్రాస్ షేరింగ్ ఇలాంటి ఫీచర్స్ అయితే మనం వెరీ కామన్ గా అయితే చూస్తుంటాం. సో OS పరంగా కూడా కొంచెం రిఫైన్డ్ ఉంటుంది OnePlus కంపేర్ టు ఐక్యూ దానికన్నా గానీ. సో ఇందులో ఒకవేళ నేను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే నా ఓట్ నేను OnePlus కి వేస్తాను కంపేర్ టు ఐక్యూ కన్నా గానీ. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండు కూడా బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ తో రావడం జరుగుతుంది. ప్రైమరీ కెమెరా వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్. వేరే ఇక్కడ మనకి సోనీకి సంబంధించినటువంటి IMX700V ని యూజ్ చేస్తే ఇక్కడ సోనీకి సంబంధించినటువంటి IMX906 సెన్సార్ అయితే యూజ్ చేశారు. సో రెండు కూడా అపాచర్ 1.8 తోటి మనకు రావడం జరుగుతుంది. కానీ ఈ రెండిటిలో కూడా మీకు IMX700V ఏదైతే ఉందో కొంచెం పెద్ద సెన్సార్ రావడం జరుగుతుంది. సో దట్ లైట్ ఇంటేక్ బెటర్ గా వస్తుంది కాబట్టి పిక్చర్స్ ఇంకొంచెం బెటర్ గా రావడం జరుగుతుంది కంపేర్ టు OnePlus కన్నా గానీ. అఫ్ కోర్స్ రెండిటి యొక్క ట్యూనింగ్ కూడా మీకు డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ని బేస్ చేసుకొని మీకు ఇక్కడ పిక్చర్ క్వాలిటీస్ అనేది రావడం జరుగుతుంది. సో నాకైతే లో లైటింగ్ లో ముఖ్యంగా ఒకవేళ లేదా మీకు బెటర్ షార్పర్ పిక్చర్స్ కావాలనుకుంటే ఐక్యూ ఫార్ బెటర్ ఉంటుంది కంపేర్ టు OnePlus కన్నా గానీ. ఇక మరొక 8 మెగాపిక్సెల్ రెండిటిలోనూ సేమ్ యూజ్ చేశారు. సో దీని గురించి నేను స్పెషల్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు. రెండు కూడా కొంచెం సాచురేషన్ తక్కువగా అలాగే ఎక్స్పోజర్ మనకు కొంచెం ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది. దీనికి ఇంకా మనం ఎవరు ఏం చేయలేము. బట్ ఇక్కడ 8 మెగాపిక్సెల్ బరుగా ఇంకొంచెం బెటర్ మెగాపిక్సెల్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి రెండిటిలో కూడా మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాస్ అయితే మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే మీరు ఇక్కడ క్యాప్చర్ చేయొచ్చు. రెండు ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ అనిపిస్తూ ఉంటాయి. బట్ OnePlus కొంచెం బెటర్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ రెండిటిలో కూడా మీకు వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీరు 4K 120 FPS మీరు షూట్ చేసుకుంటే ఇందులో మీకు 4K 60 FPS మాత్రమే ఇచ్చారు. సో ఇక్కడ కొంచెం మనకు బెటర్ ఉంటుంది. స్లో మోషన్ ఇట్లాంటి రికార్డ్ చేసుకున్నప్పుడు బెటర్ ఉండడంతో పాటు ఫ్రంట్ రెండిటిలో కూడా మీరు 4K 60 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో కెమెరా పరంగా కూడా మనకి ప్రైమరీ సెన్సార్ మెయిన్ ప్రయారిటీ అయినట్లయితే కనుక మీకు ఐక్యూ ఫార్ బెటర్ ఉంటుంది కంపేర్ టు OnePlus కన్నా గానీ. ఎనీవే ఈ రెండింటికి సంబంధించినటువంటి డీటెయిల్ పిక్చర్స్ అన్ని కూడా నేను గూగుల్ డ్రైవ్ లింక్ కింద ఇస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇక
వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే రెండిట్లో కూడా మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు వైఫై 7 అండ్ బ్లూటూత్ 6 తో పాటు మనకి రెండిట్లో USB 2.0 లో ఇచ్చారు. అండ్ రెండిట్లోనూ మనకి NFC అయితే ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ తో పాటు రెండిట్లోనూ మీకు eSIM సపోర్ట్ అయితే తీసుకొని రాలేదు. అండ్ రెండిట్లో కూడా మీకు IR బ్లాస్ట్ ఇచ్చారు. సో మీ ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నిటిని కూడా మీరు వీటి ద్వారా అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అన్ని సెన్సార్స్ తో పాటు అండర్ డిస్ప్లే 2 అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ఇచ్చారు. సో తడి చేతులు ఉన్నా గానీ లేదా ధూము ధూళి వీటితో పట్టే ఉన్నా గానీ ఆటోమేటిక్ గా మీకు ఇది అన్లాక్ అవడంతో పాటు రెండిటి యొక్క పెర్ఫార్మెన్స్ కూడా చాలా స్పీడ్ అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ ఆల్ రెండు సిమిలర్ అనుకోవచ్చు, కొంచెం అటు ఇటు తప్ప. ఇక ఫైనల్ గా మనకి రెండిట్లో ఏది బెస్ట్ స్మార్ట్ ఫోన్ అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక ఒకవేళ మీకు కాంపాక్ట్ ఫోన్ కావాలి అండ్ మంచి కెమెరా, ప్రైమరీ సెన్సార్, బెటర్ కెమెరాతో పాటు బెటర్ బ్యాటరీ బ్యాకప్ అండ్ గుడ్ ఛార్జింగ్ టెక్నాలజీతో చూస్తున్నారు అన్నట్లయితే గనక వేరే ఇక్కడ మీకు ఐక్యూ ఫార్ బెటర్ ఉంటుంది. బట్ మీకు బెటర్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో పాటు రిఫైన్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ప్రొడక్టివిటీ పరంగా నేను ఎక్కువగా ఫోన్స్ ని యూజ్ చేస్తుంటాను అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ OnePlus ఫార్ బెటర్ ఉంటుంది. అండ్ రీసేల్ వాల్యూ కూడా ఐక్యూతో కంపేర్ చేస్తే OnePlus ఎక్కువ ఉంటుంది కాబట్టి సో యూ కెన్ చూస్ OnePlus. సో డిఫరెంట్ సెగ్మెంట్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ వీళ్ళు దీన్ని తీసుకొచ్చారు. మిగతా స్పెక్స్ ఇవన్నీ కూడా మనకి సిమిలర్ అనిపిస్తా ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. బట్ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీ బడ్జెట్ కనుక టైట్ గా ఉంది, నాకు 8GB అయినా పర్వాలేదు అన్నట్లయితే ఇది మీకు మోస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయ్యే అవకాశం ఉంది. బట్ దీన్ని కొనాలంటే కనుక మీరు ఖచ్చితంగా బేస్ వేరియంట్ 12+ 256GB వెళ్లాల్సిందే. ఎనీవే, ఈ రెండు ప్రొడక్ట్స్ సంబంధించిన లింక్స్ ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటన్నిటి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హావ్ ఎ గ్రేట్ డే.